నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడుంటాము? ఆయన వాక్యంతో నింపబడాలి. అప్పుడు అత్యధికంగా మనం ఫలిస్తాం. అంతేగాని మనం ఏదన్నా బలమైన ఫుడ్ తింటే చూడండి, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంట్లో బాగోపోతే బలమైన టానిక్ ఇస్తారు, అది తాగితే మళ్ళీ ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితేనే కదా. అంతకు మించిందండి జీవం గల వాక్యం అనేది ఆహారం. మనకి జీవం గల వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించే కొద్దికి అంటే ఏంటి, చక్కగా ధ్యానిస్తూ దాన్ని మనం, నాకు నువ్వు చెప్పావు కదయ్యా, నన్ను నిత్యం నడిపిస్తానన్నావు, క్షేమకాలంలో నన్ను తృప్తిపరుస్తానన్నావు, నా ఎముకలు బలపరుస్తానన్నావు, ఎప్పుడు ఉబుకుచున్న నీటి ఊటి వల్లే ఉంటావన్నావు. ఎప్పుడది? ఆ చెట్టు ఎలా అయితే నీరు చోట చక్కగా ఉంటే, ఎట్లా అయితే ఎప్పటికీ దానిలో అనేది అంటే అక్కడ అనేది నశించిపోకుండా ఎలా అయితే చక్కగా ఫలిస్తూ ఉందో, మనల్ని కూడా దేవుడు అన్ని రకాలు కూడా ఫలింపు చేయాలని ఆశపడుతున్నాడండి. అది ఏ